వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ హబ్. ఈ వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని షార్ట్కట్లతో వివరించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసినట్టయితే ఒక గ్రామ జనాభా 25,000, ప్రతి సంవత్సరం 10% జనాభా పెరుగుతూ ఉంటే 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అవుతుంది అని చెప్పేసి షార్ట్కట్లో ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు గ్రామ జనాభా ప్రస్తుతం ఎంత 25,000 ఉంది కాబట్టి 25,000 అని రాసుకుందాం. తర్వాత ప్రతి సంవత్సరము 10% పెరుగుతుంది కాబట్టి 100కు 10% కలుపుకుందాం. 100కు 10 కలిపితే 110 అవుతుంది కాబట్టి 110/100 అని రాసుకుందాం. ఇట్లా ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది? 3 ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి 3 టైమ్స్ రాసుకుందాం. 110/100, 110/100 ఇంతే. ఇంక ఇది సాల్వ్ చేస్తే మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 జీరోలు కట్ చేద్దాం. ఇక్కడ ఒక జీరోను, ఇక్కడ ఒక జీరోను కట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక జీరోని కట్ చేద్దాం. ఈ 2 జీరోలకు ఈ 2 జీరోలు కట్ చేద్దాం. ఇక్కడ కింద ఏం లేదు, పైన ఉన్నది క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏముంది 11 క్యూబ్ అంటే 1331 వస్తుంది. 1331 ఇంటూ 25 ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. 25 1 జా 25, 25 3 జా 75 ప్లస్ 2 77. తర్వాత 25 3 జా 75 ప్లస్ 7 ఎంత అవుతుంది? 82. 8 పైన ఉంటుంది. 25 1 జా 25 ప్లస్ 8 30. 25 ప్లస్ 8 అంటే 33 అవుతుంది. అంటే 33,275 అవుతుంది. అది ఎట్లా? ఒక గ్రామ జనాభా 25,000 ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం 10% జనాభా పెరుగుతూ వస్తూ ఉంటే 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అవుతుంది అంటే 33,275 అవుతుంది. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మరి రెండో ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ఒక రబ్బర్ బంతి నేలపై పడిన తర్వాత మొదట ఎత్తులో 90% మాత్రమే మరలా లేచుండెను. దానిని 30 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి జారవిడిచినతో 2 సార్లు భూమిని తాకిన తర్వాత ఎంత ఎత్తుకు ఎగరగలదు అనేది ఈ క్వశ్చన్ చూద్దాం. ఇవి మనము చదివినప్పుడు ఎంతో లెంతీగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ సింపుల్గా వేయచ్చు. ఇది కూడా సేమ్ పైన ఏ విధంగా అయితే వేసినామో అదే విధంగా వేయాలి. ఫస్ట్ ఆ బంతిని ఎంత ఎత్తు నుంచి విడిచిరని చెప్పారు? 30 మీటర్స్ ఎత్తు నుంచి కాబట్టి 30 అని రాసుకుందాం. ఎన్నిసార్లు జార విడిచిరో అన్ని టైమ్స్ రాసుకోవాలి. 90% మాత్రమే ఇదేం చేస్తుంది? ఎగురుతుంది కాబట్టి 90 రాసుకుందాం. 90/100 అంటే ఎందుకు 90 రాసుకుంటున్నామంటే అది ఒక్కసారి జార విడిచినప్పుడు కిందికి పడ్డ తర్వాత ఆ ఫస్ట్ ఉన్న ఎత్తుకి ఎగరకుండా దాంట్లో 90% మాత్రమే ఎగురుతుంది కాబట్టి 90% రాసుకుందాం. మళ్ళీ తర్వాత కూడా ఏమవుతుంది? మళ్ళీ 90% మాత్రమే ఎగురుతుంది దాంట్లో కాబట్టి 90/100 ఇంటూ 90/100 రాసుకుందాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ జీరోకు ఇక్కడ జీరో, ఇక్కడ జీరోకి ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరోని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 9 9 జా 81, 81 ఇంటూ 3/10. 3 1 జా 3, 3 8 జా 24, 243/10 ఈజ్ ఈక్వల్ టు 24.3 మీటర్స్. అంటే ఇది 2 సార్లు ఎగిరిన తర్వాత ఎంత ఎత్తుకు ఎగురుతుంది అంటే 24.3 మీటర్ ఎత్తుకు ఎగురుతుంది. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూసినట్టయితే సంఖ్యకు 25% తగ్గించిన 600 అగును, అయినా ఆ సంఖ్య ఏది అని చెప్పేసి అడిగిండు. అయితే ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుందాము. ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు 25% తగ్గించిండు అన్నాడు కాబట్టి 100లో నుంచి 25 ఆ సంఖ్య ఎంత అనుకుందాము? 100 అనుకుంటే ఆ 100లో నుంచి ఎంత తగ్గించిండు? 25% తగ్గించిండు కాబట్టి 75 రాసుకుందాం. 75/100 ఈక్వల్ టు 600. ఆ సంఖ్య ఎంత? 600కి ఇది 75% తగ్గించిన తర్వాత ఆ సంఖ్య ఎంతకు సమానం? 600కి సమానం అన్నాడు కాబట్టి 600 రాసుకుందాం. అయితే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఒకసారి. 75 25 3 జా 75, 25 4 జా 100. తర్వాత 3
2 జా 6 జీరోలు ఎట్లా యథావిధిగా రాసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4ని అక్కడ పంపిస్తే 4 2 జా 8 అంటే 800. ఆ సంఖ్య ఫస్ట్ ఎంత ఉంది అంటే 800 ఉన్నది. 800లో 25% తగ్గిస్తే అది ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఈ విధంగా సింపుల్గా సాల్వ్